సార్ ఒక ఇండస్ట్రీలో సామాన్యమైన నటుడిగా ఎంటర్ అయ్యి అసలు ఎవరు ఊహించిన స్థాయిలో శిఖరాగ్రానికి ఎవరు అందుకోలేనంత ఎత్తుకి ఎదిగారు. ఆగస్టు 22 వచ్చిందంటే అభిమానులందరికీ పండగ లాంటిది. చిరంజీవి గారు గ్రేస్ ఎప్పుడు కూడా తగ్గే పరిస్థితి లేదు. ఇది అదొక వరమే కదా సార్. ఒక యూత్కి పోటీ పడేలాగా ఆయన వెళ్ళడం అనేది ఈజ్ హార్డ్ వర్క్, గాడ్ గిఫ్ట్. ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. స్పెషల్లీ ఖైదీ సినిమా దగ్గర నుంచి నాకు ఒక పిచ్చి. సార్ ఆయనతో నటించే అవకాశం మీకు రావడం అది ఎలా వచ్చింది? ఎప్పుడైతే కనుక చిరంజీవి గారు ఆ ఫిల్మ్ చేస్తున్నారా అనగానే ఆ టైంలో ఏమన్నా ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నాను, చేస్తాను అంతకంటే ఏమంటే వస్తే డెఫినెట్గా చేస్తాను. కంటిన్యూస్ సినిమాలు పోయినప్పుడు నేను బాగా డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ద్వారా పవర్ అనిపించి ఏంటి శ్రీకాంత్ చేస్తారు అట్లా చాలా నెలలు అయిపోయింది అంటే డల్గా ఉన్నానండి, ఏం మాట్లాడలేకపోయాను. అంటే ఇట్లా చిన్న డౌన్లో ఉన్నాను, బాగాలేదు పరిస్థితి, అది ఇదన్నీ. సక్సెస్ ఎంత నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఫెయిల్యూర్స్ని కూడా అంత ఇదిగా తీసుకోవాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. సార్ డ్యాన్స్ విషయంలో ఆయన మీకు బాగా నచ్చిన డ్యాన్స్ చిరంజీవి గారు ఇదిరా అన్నయ్య అని. ఖైదీలో రగులుతోంది మొగల పదం, ఆ మూమెంట్స్ ఉంటాయి వెళ్ళి ఇవన్నీ చాలా కష్టం జనరల్గా. అలాగే ఆపద్ బాంధవుల్లో, రుద్రవీణలో ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ కానీ ఏది ఇచ్చినా దానికి నేను. సార్ మన శివశంకర్ వరప్రసాద్ రీసెంట్గా వచ్చింది, సో ఆ డిఫరెన్స్ కనిపిస్తున్నదా మీకు? ఇంకా ఇదిగా ఉన్నారు, ఇంకా గ్లామర్, ఇంకా 10 years వెనక్కి 15 years వెనక్కి వెళ్ళినట్టు సినిమాలోనూ. ఇంకా ఆయన డే బై డే ఇంప్రూవ్ అవ్వకుంటూ బాడీ కొంచెం ఇదిగా ఉంటుంది అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని అప్ ఇది అవ్వడం. సార్ అన్నయ్య కళ్ళల్లో చరణ్ చూసే ఆనందం మీరు ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? ఆయనకి ఎలా అనిపిస్తుంటారు సార్ అసలు చరణ్ చూస్తే? ఇప్పుడు చరణ్ పెద్ద సినిమా చూస్తే అస్సలు సినిమా అంతా అతనే ఉంటాయి కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆ క్యారెక్టర్ తగ్గ బాడీని చేయడం అనేది ఎంత కష్టం అంటే మాకు తెలుసు కదా, చాలా చాలా కష్టం. సార్ హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది ఆయనకి. ఎవరికైనా కష్టం వచ్చింది అంటే కరోనా టైంలో సో అందరూ ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా తయారై అప్పుడు ఎంత చేశారో, ఎంతమందికి ఏం చేశారో చాలా మందికి హెల్ప్ చేశారు. చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం కదండి చిరంజీవి గారితో మీలా జర్నీ చేయడం. ఒక స్పెషల్ అనుకోండి కొంచెం అది అదృష్టం, నా అదృష్టం చాలా. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వర్మ. మన శివశంకర వరప్రసాద్ జాతర మొదలైంది. ఆగస్టు నెల వచ్చిందంటే కోట్లాది మంది మెగా అభిమానులకి అదొక పెద్ద పండుగ. మరి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలో ప్రతి ఏడాదికి కూడా ఆయన అభిమానులు పెరిగిపోతుంటారు. ఇంకా మెగా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చిరంజీవి గారి మనసు ఏంటో విప్పాలి అంటే ఒక వ్యక్తి ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి గారికి చాలా ఆప్త బంధువు, తమ్ముడు సమానులైన ద గ్రేట్ హీరో శ్రీకాంత్ గారు మనతో ఎక్స్క్లూజివ్గా మరి ఈరోజు చిరంజీవి గారి జన్మదిన వేడుకలో ఆయనకున్న అనుబంధాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే. సార్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం చిరంజీవి గారి గురించి. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఏదో కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా మనం చేసాం, ఏడాదికి కూడా. మళ్ళీ అన్నయ్య పుట్టినరోజు వచ్చేసింది. సో ఆగస్టు మంత్ అనేసరికల్లా, అన్నయ్య పుట్టినరోజు అనేసరికల్లా అసలు ఎలా ఉంటాయి సార్ ఆ వైబ్స్ అవి? ఆగస్టు 22 వచ్చిందంటే అభిమానులందరికీ పండగ లాంటిది, బంధువులకి పండగ లాంటిది, తమ్ముళ్ళకి అన్నయ్యలందరికీ పండగ లాంటిది ఆగస్టు 22 అని మేము ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటిది ఆగస్టు 22 అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ డెఫినెట్గా ఆయన కలుస్తాం. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత మనం దాదాపు ఎప్పుడు ఆయన హైదరాబాద్లో ఉంటే కనుక 100% ఆయన్ని కలిసి విషయం చెప్పి ఆయనతో స్పెండ్ చేయడం జరుగుతుంది. అది అంటే అది పండగ లాంటి అంటే బర్త్డే, మీకు అందరూ బర్త్డే అంటే అన్నయ్య బర్త్డే అంటే ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ రకరకాల బ్లడ్ డొనేషన్స్ అని ఇవని చేస్తూ ఉంటారు. అంటే ఓన్లీ పండగని అభిమానులు ఒక పండగలాగా, బర్త్డేని పండగలాగా జరుపుకుంటారు ప్రతి ఏరియాలో, ప్రతి దాంట్లో. అలాగే మేము కూడా ఒక అన్నయ్య బర్త్డే రాగానే ఇంకా ఆయనతో పాల్పంచుకోవడం, ఆయనతో స్పెండ్ చేయడం బాగుంటుంది. సార్ ఏంటి ఆయన ఎనర్జీ సంవత్సరానికి ఎవరికి తగ్గుతుంది అంటారు, కానీ చిరంజీవి గారు గ్రేస్ ఎప్పుడు కూడా తగ్గే పరిస్థితి లేదు. ఇది అదొక వరమే కదా సార్? వరము 100%. అది వరం కంటే ఆయన హార్డ్ వర్క్, ఆయన దీని మీద, ఆరోగ్యం మీద ఆయనకున్న శ్రద్ధ కానీ, ఆయన ఎప్పుడు ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకుండా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఆయన ట్రై చేస్తూ ఉంటారు. ఏంటంటే ఆయన మెంటాలిటీనే ఆయన్ని ఒక ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా సరదాగా ఉంటారు ఆయన, ఎప్పుడు నలుగురు బాగోగులు కోరుకుంటారు, నలుగురు హెల్ప్ చేస్తారు. అవన్నీ కూడా డెఫినెట్గా ఆయనకి హెల్ప్ అవుతూ ఉంటాయి.
అందుకని ఈరోజు కూడా ఆయన ఇప్పుడు కూడా ఒక హీరోగా ఆయనకు ఒక స్థానం సంపాదించుకుంటే ఒక లెజెండరీ మార్క్, ఇప్పుడు లెజెండరీ అంటాం ఆయన. ఇప్పుడు కూడా ఆ ఫిల్మ్లు చేసుకుంటూ ముందుకెళ్ళడం, ఒక యూత్కి పోటీ పడేలాగా ఆయన వెళ్ళడం అనేది ఈజ్ హార్డ్ వర్క్, గాడ్ గిఫ్ట్ అవన్నీ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. ఎందుకంటే అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది అంత లాంగ్ పీరియడ్ ఒక హీరో, ఒక మెగాస్టార్ అదే దీన్ని కంటిన్యూ చేయడం అనేది నాట్ ఏ జోక్. అవును, అది ఆయనలో ఉన్న గొప్పదనం, ఆయన హార్డ్ వర్క్, అది సిన్సియారిటీ, అందరినీ ప్రేమించే తత్వం, అభిమానులను కూడా తమ్ముళ్ళలాగా భావించే విధానం, ఇది అవన్నీ కూడా ఆయనకి బాగా. అందుకని ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు, ఇంకా వెళ్తానే ఉంటారు. సార్, చిరంజీవి గారిని శ్రీకాంత్ గారు మొదటిసారి ఎప్పుడు చూశారు సార్? సినిమాల్లో కాకుండా ప్రత్యక్షంగా. నేను సినిమాల్లో కాకుండా, బట్ ఫస్ట్ టైం స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్లో షూటింగ్ జరుగుతుంది సారథి స్టూడియోలో. ఓకే, అప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చారా? ఇండస్ట్రీకి రాలా, ఇంకా నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేస్తున్నాను, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. మధు ఫిల్మ్. అంతకుముందు ఛాన్స్ లేదు, చూసే ఛాన్స్ లేదు, ఇంకా ఇండస్ట్రీకి రాకముందు చూసే ఛాన్స్ లేదు. నేను కర్ణాటకలో పుట్టి అక్కడే పెరిగాను, గంగావతి అనే ఏరియా, బళ్ళారి దగ్గర. ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. అందరికీ తెలిసింది, చాలాసార్లు చెప్పారు కూడా. ఎస్పెషల్లీ ఖైదీ సినిమా దగ్గర నుంచి నాకు ఆయన ఒక పిచ్చి, అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అభిమానిగా ఖైదీ సినిమా నుంచి. అప్పటి నుంచి ఇక ఆయన్ని ఫాలో అవుతూ ఆయన సినిమాలు, ఆయన కట్టింగ్స్ పెట్టుకొని, ఆయన ఇన్స్పిరేషన్తో నాకు ఇంట్రెస్ట్ కలిగి సినిమాల మీద అలా రావడం జరిగింది. స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ ఆ సీన్ ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ జరిగేటప్పుడు మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఎక్కడ షూటింగ్ జరిగితే తీసుకెళ్తారు మామూలుగా. అలాగే మమ్మల్ని కూడా ఇట్లా చిరంజీవి గారు షూటింగ్ జరుగుతుంది దాన్ని బట్టి ఇంకా ఎలా ఉంటుంది ఆ టైంలో అందరూ కలిసి వెళ్ళాం, కలవాల. దూరం నుంచి చూసి ఆయన డ్యాన్స్ సాంగ్ ఏదో జరుగుతుంది, అప్పుడు సాంగ్ జరుగుతుంది. ఆ సాంగ్ కొంచెంసేపు ఒక గంటన్నర చూసుకొని సరదాగా, అంటే అప్పుడు ఫస్ట్ టైం చూడడం జరిగింది. ఏమనిపించింది సార్ మొదటిసారి అంటే వెండి తెర మీద చూసిన అన్నయ్యని డైరెక్ట్గా చూడడం? ఇంక చెప్పండి మీరు అనుభవం ఎలా ఉంటుంది? ఇంకా అది ఒక తెలియని ఇది ఉంటుంది. ఒకసారి చూడంగానే మనకి ఏదైనా లైఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆయన చూసినప్పుడు కలిగే అనుభూతి మామూలుగా ఉండదు. జనరల్గా ఎగ్జైట్మెంటు, మా ఫ్రెండ్స్తో పాలు పంచుకోవడం, మళ్ళీ వెళ్ళి నేను చిరంజీవి గారిని చూశాను అంటాం, ఇవన్నీ రకరకాల ఫీలింగ్స్ ఆ రోజు 100% ఇంకా గుర్తుంది నాకు. ఎందుకంటే అందుకని సారథి స్టూడియో అనేది నాకు బాగా గుర్తుంది. సార్, మొదటిసారి మాట్లాడిన సందర్భం? మొదటిసారి మాట్లాడింది పాత బస్తీ టైంలో. మా ఫాదరు దత్తు అని కెమెరామెన్ ఉండేవాడు. ఆయన మా ఫాదర్ని తీసుకెళ్ళారు, చిరంజీవి గారు షూటింగ్ జరుగుతుంటే చూద్దాం. అంటే నాన్నగారు కూడా చిరంజీవి గారు అభిమానేనా? నాన్నగారు నేను అభిమాని కదా, నాన్నకి కూడా అన్నయ్య అంటే ఇష్టం ఎక్కువ. నాతో సినిమాలు కూడా ఆయన కూడా చేసేవాడు. అభిమాని అనేది ఆయన చాలా పెద్ద ఆయన కదా. అవును. చిరంజీవి గారు అంటే ఇష్టం. ఒకసారి వెళ్ళి చిరంజీవి గారు షూటింగ్ దగ్గరికి వెళ్ళారు. షూటింగ్ దగ్గరికి వెళ్తే అప్పుడు దత్తు ఇట్లా పరిచయం చేసి శ్రీకాంత్ వాళ్ళు. అప్పుడే నేను విలన్ గాను కొన్ని క్యారెక్టర్లు కొంచెం హీరోగా చేసుకుంటా, పాత బస్తీ అన్ని హీరో చేస్తాను. అప్పటి వరకు కలవాల నేను, ఏదో ఫంక్షన్లో మామూలుగా ఉన్నా కానీ జనరల్గా వెళ్ళి కూర్చొని మాట్లాడింది ఎక్కువేం లేదు. అప్పుడు చెప్పేపాటికి అవునా, ఓ బాగా ఫ్యానా అది ఇది అని చెప్పి, అవునవును ఇట్లా కట్టింగ్స్ అన్ని, పేపర్ కట్టింగ్స్ అన్నీ పెట్టుకుని కూర్చొని మన ఫాదర్ చెప్పడం, ఒకసారి రమ్మని శ్రీకాంత్ అంటాం. దాని తర్వాత అప్పుడు దత్తు ద్వారా నేను అన్నయ్యని వెళ్ళి కలిసి ఫస్ట్ టైం చాలా ఆ ప్యాక్ చూసుకుని బాగా జరిగింది, బాగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంకా నేను అదే అనుకున్నాం, సినిమాలు ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు, నాకు ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికైనా సరే. ఇప్పుడు మమ్మల్ని చూడడానికి వచ్చిన వాళ్ళని ఎలా ఉంటుంది, బట్ చాలా డౌన్ టు ఎర్త్గా ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, మాతో స్పెండ్ చేసిన విధానం కానీ, చక్కగా మాట్లాడతాం కానీ, ఇంకా అక్కడ నుంచి ఇక రెగ్యులర్ అయిపోయింది. ఆయన దగ్గర తీసుకోబట్టే కదా మేము కూడా ఆయన దగ్గరికి వెళ్ళాం. ఒక బ్రదర్లీ ట్రీట్మెంట్. ఏమైనా సూచనలు సలహాలు అప్పుడే ఇచ్చేవారండి చిరంజీవి గారు? మీరు అంత క్లోజ్ కాకుండా 100%. ఎందుకంటే నాకు బాగా నేను ఒక టైంలో డిప్రెషన్కి ఫీల్ అయ్యాను. అంటే కంటిన్యూస్ సినిమాలు పోయినప్పుడు నేను బాగా డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ఏంటి శ్రీకాంత్ రావట్లేదు ఎప్పుడు అంటే రెగ్యులర్ కలుస్తూ ఉండేవాళ్ళం కదా. ఎప్పుడు వెళ్ళి కొంచెం వాళ్ళు షూటింగ్ ఉంటే షూటింగ్ దగ్గరికి వెళ్తాం, కూర్చోవడం అలా జరుగుతూ ఉండేది. అప్పుడు ఆయన ఒకరి ద్వారా పవర్ పంపించి ఏంటి శ్రీకాంత్ అసలు రావట్లేదు, చాలా నెలలు అయిపోయింది అంటే, చాలా డల్గా ఉన్నాడండి, అన్ని సినిమాలన్నీ ఇది అవ్వడం వలన కొంచెం డిప్రెషన్ లాగా ఫీల్ అవుతున్నాడు అది ఇది అని చెప్పేస్తే బయట కూడా ఎవరిని కలవట్లేదు ఈ టైప్లో.
అప్పుడు కౌరం ఇచ్చారు రా అని చెప్పి. అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ గంటన్నర 2 గంటలు ఆఫ్ చేశారు నా గురించి. ఆఫ్ చేసి వచ్చి కూర్చొని ఏంటంటే అంటే ఇంకేం మాట్లాడలేకపోయాను. అంటే ఇట్లా చిన్న డౌన్లో ఉన్నాను, బాగాలేదు పరిస్థితి, అది ఇదని అదే మనం రావడం వరకే. వచ్చిన తర్వాత డెస్టినీ అనేది తీసుకెళ్తుంది. నువ్వు చేసేది ఇక్కడ ఓన్లీ హార్డ్ వర్క్ అండ్ ఇది సక్సెస్ ఎంత నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఫెయిల్యూర్స్ని కూడా అంత ఇదిగా తీసుకోవాలి. అప్పుడే మనం ముందుకెళ్ళగలం. నువ్వు ఫెయిల్యూర్స్కి డౌన్ అయిపోతే నువ్వు ముందుకెళ్ళగలవు, ఇంకా మళ్ళీ సక్సెస్ ఎలా సాధించగలవు అని చాలాసేపు. అంటే ఆయన జరిగిన ఇన్సిడెంట్లు కానీ అవి కానీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్లు కానీ. ఇప్పుడు నేను మెగాస్టార్ అవుదాం అనుకుని నేను రాగానే నేనే మెగాస్టార్ అవ్వలేదు. నేను కష్టపడి నేను ఎంతో చేసి ఎన్నో దెబ్బలు తగిలించుకుని అంత రేంజ్లో నేను మెగాస్టార్కి నేను ఏం చేసి రాలేదు. ప్రజలే నన్ను మెగాస్టార్ చేశారు. అది మనం అనుకుంటే వచ్చేది కాదు, అది ఆటోమేటిక్గా జరిగిపోవాలంటే. ఈ టైప్ ఆఫ్ అన్ని ఇంకా రకరకాల. అప్పుడు ఎనర్జీ కదా మీకు అది. అప్పటి నుంచి ఇక నేను సక్సెస్ ఫెయిల్యూర్స్ని ఒకే రకంగా తీసుకుంటూ అలవాటు చేసుకున్నాను. అంతే సింపుల్. సో అది ఇంకా మీ ఫుల్గా బ్రెయిన్కి ఎక్కేసింది ఇంకా ఇది అని రియల్. అదే అక్కడ నుంచే నా మొత్తం నేను చేంజ్ అయ్యా. ఇంకా సక్సెస్ ఫెయిల్యూర్స్ని పట్టించుకోవడం, ఒకే రకంగా చూసుకోవడం. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు బాధ అనేది ఉంటుంది, కానీ డిప్రెషన్కి వెళ్ళిపోయే అంత బాధ ఉండదు. ప్లస్ దాన్ని కూడా ఓకే ఏదో తప్పు జరిగింది అని కూడా మళ్ళీ ముందుకెళ్ళడం, అలా అలవాటు చేసుకున్నాను. అది నాకు బాగా హెల్ప్ అయింది ముందుకెళ్తాను. సరే, ఆయనతో నటించే అవకాశం మీకు రావడం అది ఎలా వచ్చింది? అంటే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళు అనుకున్నదా, లేకపోతే చిరంజీవి గారే? అంటే యాక్చువల్గా నేను ఒక రోజు ఇంట్లో కూర్చున్నాం. ఇంట్లో కూర్చొని ఈవినింగ్ వెళ్తూ ఉంటాం, సరదాగా అందరూ కలుస్తూ ఉంటాం కదా. ఇంట్లో కూర్చున్నప్పుడు అప్పుడు ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారన్న సర్క్యూట్ క్యారెక్టర్ ఉంది కదా, అవును, హర్షద్ వర్షి చేసి ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, చేస్తావా అన్నారు. ఏం అనలేదు. ఎప్పుడైతే కనుక చిరంజీవి గారు ఆ ఫిల్మ్ చేస్తున్నారా అనగానే ఆ టైంలో ఏమన్నా ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని, చేస్తావు నా, అంతకంటే ఏమంటే వస్తే డెఫినెట్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఏంటంటే అది శ్రీకాంత్ చేయగలరా లేదా అని కూడా అనుకున్నారు. అంటే అంతే కదా, అప్పుడు నేను మామూలుగా సాఫ్ట్ హీరోగా ఉండి వెనకాల అని కత్తి పట్టుకుని తిరిగి అన్నయ్యకి పక్కన ఉండి అనుకున్నాను. అన్నయ్య కాన్ఫిడెన్స్ డెఫినెట్గా శ్రీకాంత్ పెట్టండి అన్న, అంతే అయిపోయింది, సింపుల్. అలా ఆయనతో చేసే అవకాశం వచ్చింది. ఇక ఆయన ఫస్ట్ కాంబినేషన్స్ ఎలా ఉంది ఏంటంటే ఇంకా చెప్పలేము. ఇంకా అది అంటే ఇక అది ఎక్స్పీరియన్స్. అంటే నేను ఆల్రెడీ సినిమాలు చేశాను కాబట్టి, బట్ అన్నయ్య పక్కన అనేప్పటికీ ఏమవుతుందంటే కొంచెం చిన్న ఇది ఉంటుంది కదా, ఆయనతో చేస్తున్నాం అని ఒక చిన్న అలా భయపడిన సందర్భాలు యాంగ్జైటీ ఉండేది. ఫస్ట్లో స్టార్టింగ్ యాంగ్జైటీ ఉండేది. ఎప్పుడు ప్రతిరోజు యాంగ్జైటీ. ఆయనతో కలిసి చేసి ఆయన అబ్జర్వ్ చేసుకుంటూ, ఇక సాంగ్స్ ఇద్దరు కలిసి ఆయన సాంగ్లో ఎంత గ్రేట్ మనకు తెలుసు. ఆయన పక్కన సాంగ్లు వేయాలంటే నేను భయం వేస్తాను. హీరోయిన్లో భయపడతారు. అంటే ఇంకా ఆయనకి ఇబ్బంది లేకుండా మేము రిహార్సల్ చేసుకుని చక్కగా ముందు ఆయన ప్రాబ్లం లేకుండా మనమే ముందే నేర్చుకుని అలా వెళ్ళేవాళ్ళం. షూటింగ్లో ఎలా ఉంటారు సార్ మామూలుగా? అంటే తెలిసిన వాళ్ళతో, లేకపోతే పెద్ద మెయిన్ క్యారెక్టర్లు ఉన్న వాళ్ళతో కాకుండా సామాన్యమైన వాళ్ళతో కూడా అందరితో బాగుంటారు. ఆయన ఎప్పుడు వెళ్ళినా సరే షూటింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం మారిపోతారు. ఆయన ఒక డెడికేషన్, ఆయన అందరితో సరదాగా ఉంటాం, హార్డ్ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్. ఆయన నైట్స్ యాక్చువల్గా ఏంటంటే నేను అనుకున్నా ఇంక రిలాక్స్ అవుతారు అంటే 9-6 వరకు చేసేసి ప్యాకప్ అని చెప్పేసి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. కానీ ఆ షూటింగ్ 12, 1 గంట, 2 వరకు జరిగేది. అంత హార్డ్ వర్క్. మేము ఇప్పుడు కలిసినా అదే అనుకుంటున్నాం. ఆయన ఇన్స్పిరేషన్ మేము కూడా తీసుకునేది. జనరల్గా ఏదైనా సరే వద్దు షూటింగ్ అమ్మా 6 అనుకునేప్పటికీ అన్నయ్య గుర్తొస్తుంది. ఆయన అంత డెడికేషన్గా వర్క్ మీద అంత ఇదన్నప్పుడు ఇప్పటికీ మేము 2 వరకు 1 గంట వరకు చేస్తున్నామంటే ఓన్లీ ఆయన ఇన్స్పిరేషన్, ఆయనతో చేసిన ఆయన చెప్పిన విధానమే మేము ఫాలో అవుతూ ఉంటాం జనరల్గా. సార్ జీవితంలో ఇంక మర్చిపోలేము అని ఆయనతో మీరు నటించిన సీన్లలో ఏమైనా చాలా గొప్పగా గుర్తుండిపోయేది సీన్లు? శంకరదాద ఎంబీబీఎస్ ఉంది, అన్ని సీన్లు మేము శంకరదాద జిందాబాద్ కూడా చాలా బాగుంది. అవును, ఇది హిట్ అయింది, అది ఎవరేజ్ కానీ. బట్ శంకరదాద జిందాబాద్లో సీన్స్ మంచి సీన్స్. అవును, అన్ని సీన్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆయనతో. ప్రతి సీను, ఈ సీన్ అనే కాదు, మీరు చూస్తే మీరు ఏ సీన్ అన్నా వేసుకోవచ్చు దాంట్లో. మీరు ఏ సీన్ అన్నా ఫీల్ అవ్వచ్చు. అవును, చాలా అద్భుతంగా పండింది. అవును. సరే, డ్యాన్స్ విషయంలో చిరంజీవి గారికి సంబంధించి ఆయన మీకు బాగా నచ్చిన డ్యాన్స్? చిరంజీవి గారు అన్నీ ఉంటాయి మీకు బాగా అంటే నేను ఇప్పుడు నుంచి కాదు, ఆయన ఖైదీ దగ్గర నుంచి అంత ముందు నుంచి ఆయన ఫాలో అవుతున్నాను కాబట్టి. అవును, అంతకుముందు
ఈరోజు అందరూ ఉన్నారు. బట్ ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు ఆయన సాంగ్స్ అనేప్పటికీ ఒక సపరేట్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సాంగ్స్ ఒకటి, ఫైట్స్ ఒకటి, అప్పట్లో క్రేజ్ అయ్యే కదా. ఆ క్రేజ్తోనే అభిమానులు ఎప్పుడు వస్తుందా చిరంజీవి గారి సాంగ్స్, ఎప్పుడు వస్తాయి చిరంజీవి డ్యాన్స్ ఎప్పుడు వస్తుందా అని. అలా బాగా ఖైదీలో రగులుతోంది మొగలపోద ఆ మూమెంట్స్ ఉంటాయి. వెళ్ళి ఇవన్నీ చాలా కష్టం జనరల్గా. ఆ బాడీని అంత బాడీ వేసుకుని వంగడం అవన్నీ కూడా. ఆ సాంగ్ కూడా సూపర్గా ఉంటుంది నాకు బాగా. ఇంకా చాలా ప్రతి సినిమా ఇదని చెప్పలేము. సాంగ్స్ ఇప్పుడు మూమెంట్ సాంగ్స్, అలాగే ఆపద్ బాంధవుల్లో, రుద్రవీణలో ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ కానీ ఏది ఇచ్చినా దానికి న్యాయం జరుగుతుంది. సార్ మన శివశంకర్ వరప్రసాద్ రీసెంట్గా వచ్చేసి, సో ఆ డిఫరెన్స్ కనిపిస్తున్నదా మీకు చిరంజీవి గారిలోనే? అప్పుడే అన్నయ్య ఇంకా బాగున్నారు, ఇప్పుడు ఇంకా గ్లామర్గా ఉన్నారు. మీరు శివశంకర్ వరప్రసాద్ కదండి, చాలా ఈజీ కదా అసలు. ఎంత ఈజీ, బ్లడ్లో ఉంటుంది. అది ఏం చేస్తాం, బ్లడ్లో ఉంటుంది. ఇక ఆయన దాని మీద హార్డ్ వర్క్, దాని మీద మెయిన్ ఇంట్రెస్ట్ పోయినప్పుడే మనకు తేడాలు తెలుస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా అది ఆయన అన్నయ్య అప్గ్రేడ్ చేసుకుంటూ. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్లో ఆ సాంగ్స్ కానీ ఆ లుక్ కానీ చాలా ఖైదీ నెంబర్ 150 అక్కడ నుంచి చూసుకుంటే ప్రతి సినిమాలోనూ ఇంకా ఆయన డే బై డే ఇంప్రూవ్ అవ్వకుంటూ, సరే ఒక్కోసారి మనం బాడీ కొంచెం ఇదిగా ఉంటుంది అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని అప్ ఇదవ్వడం. మీకు వాల్తేరు వేరయ్యా అమ్ముటా మేస్త్రి టైంలో అలా ఉన్నట్టుగా ఉంటుంది. అదే రీసెంట్ ఆయన ఇప్పుడు ఇంకా ఇదిగా ఉన్నారు, ఇంకా గ్లామర్, ఇంకా 10 years వెనక్కి 15 years వెనక్కి వెళ్ళినట్టు. మాట్లాడారా మన శివశంకర్ వరప్రసాద్ సినిమాలు? ఏమంటారు మాట్లాడి? సినిమా అవ్వగానే ఎప్పుడు మార్నింగ్ షో చూసేస్తాను నేను. మార్నింగ్ షో చూడడం, ఇంకా ఆయన ఇంటికి వెళ్ళిపోవడం. డైరెక్ట్కి వెళ్ళిపోతారు. బాగుంటే బాగుందని, లేకపోతే కొంచెం అక్కడక్కడ ఉన్నాయని చెప్పేస్తాం డెఫినెట్. ఎందుకంటే అలా చెప్పకపోతే అన్నీ మేము ఒరిజినల్గా ఇది బాగుంది ప్రతిదీ బాగుంది అని అలా చెప్పలేము. కొన్ని అక్కడక్కడ బాగోలేదు అని. మనశంకర్ వరప్రసాద్ అని కాదు, కొన్ని సినిమాలు, ఇప్పుడు ఆచార్య అని సినిమా కొంచెం అది వెళ్ళంగా ఏంటనే కొంచెం ఏదో అనిపించింది అని అట్లా. ఓకే, అలా చెప్పేస్తాం, బాగా తీసుకుంటారు ఆయన. లేకపోతే అసలు మేము చెప్పలేం కదా ఫస్ట్. అవును, ఆయన ఫ్రాంక్గా చెప్తాము అనే దాని మీదే ఆయన ఎక్కువ మమ్మల్ని ఎలా ఉంది అని అడుగుతాం. అదేనే కాదు, ఇప్పుడు పెద్ద సినిమా వచ్చినా కూడా ఏదొచ్చినా ఆయనతో షేర్ చేసుకోవడం అలా జరుగుతుంది. సో పెద్ద అంశం మీరు తీసుకొచ్చారు కాబట్టి సార్, ఒక ఇండస్ట్రీలో సామాన్యమైన నటుడిగా ఎంటర్ అయ్యి అసలు ఎవరు ఊహించిన స్థాయిలో శిఖరాగ్రానికి ఎవరు అందుకోలేనంత ఎత్తుకే ఎదిగారు. కానీ హ్యూమన్ రిలేషన్స్, అలాగే ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఆయన ఆ రకంగానే మెయింటైన్ చేయడం, ఇంత పెద్ద మెగా వటవృక్షాన్ని ఆయన ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంటారు సార్? ఆయన కుటుంబం ఇప్పుడు ఓన్లీ మెగాస్టార్ సూపర్ స్టార్ అవ్వడం అనేది అది ఎందుకు అంటే కనుక, ఎప్పుడు కూడా ఫ్యామిలీ లైఫ్ బాగున్నప్పుడే అన్నిట్లు జయించగలరు. అది ఫ్యామిలీ లైఫ్ ఆయనది చాలా. ఎందుకంటే ఆయన చుట్టుపక్కల ఉన్న మెంబర్స్ని కానీ, వాళ్ళ కజిన్స్ కానీ, వాళ్ళని కానీ ఎప్పుడు ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. ఏ ఫెస్టివల్ వచ్చినా, ఏది జరిగినా, ఎవరి బర్త్డేలు వచ్చినా ఆ ఇంట్లో కలవడం, వాళ్ళంతా అందరినీ బాగా చూసుకోవడం, అందరికీ ఒక ట్రేడ్ మార్క్ ఆయన. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఆయన ద్వారానే, ఆయన మెగాస్టార్ తర్వాతే ఇంక మిగతా ఎవరైనా సరే వాళ్ళు కూడా ఇప్పుడు చరణ్ కానీ, బన్నీ కానీ, వీళ్ళందరూ, వరుణ్ తేజ్ కానీ, వీళ్ళందరూ మా వెనకాల వీళ్ళు ఉన్నారని చాలామంది ఏమవుతుంది, కష్టపడకుండా ఏదో కష్టం అనేది కొంతమంది చాలామంది తెలియదు. గోల్డెన్ స్కూల్లో పుట్టినోళ్ళు, వీళ్ళందరూ గోల్డెన్ స్కూల్లో పుట్టినోళ్ళు వీళ్ళు. కానీ ఇప్పటికీ ఎంత హార్డ్ వర్క్ అంటే అది ఆయన నేర్పారు, ఆయన చూసి నేర్చుకుంది అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన చూసి హార్డ్ వర్క్ ఎంత కష్టపడతారు అనేది. ఈవెన్ ఇప్పుడు మేము చూసినా మా పిల్లలు కూడా అదే కష్టపడతారు. అది రాదు వాళ్ళకి, ఏది రిలాక్సేషన్ రాదు. అయ్యో వీళ్ళు ఇంత కష్టపడాలనుకుంటా అని చెప్పి వాళ్ళు. ఇప్పుడు చరణ్ పెద్ద సినిమా చూస్తే అస్సలు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ కానీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. సరే పర్ఫార్మెన్స్ ఎటు చేసేయచ్చు అనుకోండి, ఆ క్యారెక్టర్ తగ్గ బాడీని చేయడం అనేది అది ఎంత కష్టం అంటే మాకు తెలుసు కదా, చాలా కష్టం. అది ఎంత డెడికేషన్ ఉంటే తప్పితే అది జరగదు. అది అంత బాడీ ట్రాన్స్ఫర్మేషన్, పర్ఫార్మెన్స్ కానీ హార్డ్ వర్క్. అలాగే చిరంజీవి గారు ఏంటంటే ఫ్యామిలీని బాగా చూసుకోవడం కానీ, ఫ్యామిలీ టెన్షన్స్ లేవు ఆయనకి. ఏదో ఒక చిన్న టెన్షన్లు ఉన్నట్టు ఎప్పుడు కూడా ఏదైనా సరే ఏ టెన్షన్ వచ్చినా దాన్ని ముందుకెళ్తూ దాన్ని జయించుకుంటూ ముందుకెళ్ళి ఫైనల్గా ఆయన హ్యాపీగా ఉంటారు. సార్ అన్నయ్య కళ్ళల్లో చరణ్ని చూసే ఆనందం
మీరు ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? ఆయనకి ఎలా అనిపిస్తుంటారు సార్ అసలు చరణ్ చూస్తుంటే? ఏమంటే కొడుకులు అంత కష్టపడి అంత పైకి వస్తుంది ఏ తండ్రికి ఉండదు. ఆహా, షేర్ తండ్రిలాగా చేసుకుంటారా? ఫీల్ అవుతాను. ఎందుకంటే జనరల్గా చిరంజీవి షేర్ గారికి ఎప్పుడు కూడా చేసుకుంటారా? చరణ్కి ఫాదరే కదా. అవును. కొడుకు సక్సెస్ అవుతున్నాడు అనేప్పటికీ ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఇక ఆనందం, ఆ ఫీలింగ్ ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. నేననేది ఏంటంటే నా పాయింట్ ఆ షేర్ చేసుకోవడం. బా చరణ్ ఏంట్రా ఇలా చేస్తున్నాడు, మన కళ్ళ ముందు ఎదురున్నాడు, చాలా అద్భుతంగా ఇలాంటివి మాట్లాడుతుంటారా? అలా మేము చెప్తాం. ఓకే, ఆయన ఎలా ఫీల్ అవుతుంటారు సార్? ఆయన ఎప్పుడు మావాడు సూపర్ చేశాడు అని ఎప్పుడు అనరు. మేము వెళ్ళి చెప్తానా చరణ్ బాగా చేశాడు, భలే బ్రహ్మాండంగా ఉంది, భలే చేశాడు. ఎందుకంటే చరణ్తో నాకు 2 సినిమాలు చేశాడు. అవును. ఆ ఫీలింగ్స్ అన్ని పంచుకునేవాడు. సెట్లో ఎలా ఉండేవాడు, సెట్లో ఎలా ఉంటాడు, అందరికి ఫుడ్ పెడతా, ఫుడ్ మధ్యాహ్నం రాగానే అందరికి ఫుడ్ తీసుకొచ్చేస్తాడు. అన్నీ ఉన్నాయి, అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నయ్య దిగిపోయారు అనమాట. ప్రతి అందరితో బాగా ఈయనంతే. అక్కడ వెళ్తే ఫుడ్ వచ్చేస్తుంది మొత్తం. ఫుడ్ వస్తుంది, అవన్నీ మేము అలవాటు చేసుకున్నాం. మేము అంతే, నా షూటింగ్ సపరేట్ ఉంటే ఇంటికాడ నుంచి ఫుడ్ రావాల్సిందే. ఒక 5-6 మంది ఫుడ్ వచ్చేస్తుంది. అంటే అది చరణ్ ఆయన గురించి చెప్తూ షూటింగ్లో జరిగిన ఇన్సిడెంట్లు అవన్నీ చెప్తాం. ఆయన ఇంట్రెస్ట్ వింటూ ఉంటారు సరదాగా. సార్ చరణ్ చెప్తుంటారా నాన్నగారి కోసం ఎప్పుడన్నా? మీరు షూటింగ్లో ఉన్నప్పుడు చరణ్ కూడా మాట్లాడుతుంటాడా నాన్నగారి కోసం? నాన్నగారి గురించి ఇప్పుడు మేము చెప్పాలి అది కూడా. ఎప్పుడు కూడా అంటే అన్నయ్యతో గడిపి ఇది అలా ఉండేది, అన్నయ్యతో భలే ఉంటుంది, డాడీతో అది ఇది అని చెప్తూ ఉంటాం అంతే. అవునవును, ఆయన చాలా డెడికేషన్, బాగా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, ఎప్పుడు సినిమా గొడవే ఉంటుంది ఆయన ఇంట్లో, అది ఇది చెప్తూ ఉంటాడు. చరణ్కి భక్తి కదా సార్, దేవుడే కదా ఆయన. చరణ్ మాటల్లో కానీ లేకపోతే ఆయన ఇచ్చే గౌరవం కానీ అవును, చాలా ఆధ్యాత్మికంగా కూడా బాగా ఇదిగా ఉంటాడు. తెలుసు కదా, మనం ఇది ఎక్కువ మాల్లో ఉంటాడు. షూటింగ్ అన్ని రోజులు ఎక్కువ మాల వేస్తారు సార్. చరణ్ సంగతి అంశంలోనో లేకపోతే నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంశంలోనో అసలు చిరంజీవి గారు వాళ్ళు రిలేషన్స్ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు ఆయన ఉన్న స్థితికి గతానికి ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తున్నదా మీకు? ఒకప్పుడు స్టార్టింగ్లో ఉన్న చిరంజీవి అంటే అప్పటికి నాకు అంటే మెయిన్ పరిచయం దగ్గర గురించి నాకు తెలుసు, కానీ అంతకుముందు బిగినింగ్ డేస్లో నాకు తెలియదు కాబట్టి. అంటే చిన్నపిల్లలు అంటే బయట వాళ్ళు చెప్పుకునే దాన్ని బట్టి కూడా బయట వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్తుంటే అప్పట్లో కలిసిన చిరంజీవి గారు ఇప్పుడు కలిసిన చిరంజీవి గారు ఓన్లీ నేముగా పెద్దోళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఒక మనిషిగా మాత్రం ఆ మెంటాలిటీ మాత్రం అలాగే ఉంటుంది, 100% అలాగే ఉంటుంది. వేరే డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా అప్పటికి నేను బిగినింగ్ నాకు తెలిసిన అన్నయ్య ఫస్ట్ నుంచి ఇప్పటికీ అదే ఆప్యాయత, అదే ఇది, అదే గౌరవం, అదే మేము మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. నేను కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి ఆయన డిస్టర్బ్ చేయడాలు, అప్లికేషన్లో చేయడాలు ఏమి ఉండవు. అందుకే మేము అంటే ఎంతలో అవును రెస్పెక్ట్ ద ఈచ్ అదర్ అంటారు చూడండి. ఎక్కువ ఎటు అన్నయ్య ఉన్నాడు కదా అని ఎగడాలు ఏమి లేదు, అదే రెస్పెక్ట్, అదే ఇది, అదే అట్లాగే వెళ్తూ ఉంటాం. సార్ హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది ఆయనకి. ఎవరికైనా కష్టం వచ్చింది అంటే అదే చూశారు కదా, సిసిసి పెట్టి ఎంతమందికి అప్పుడు మన కరోనా టైంలో మొత్తం అందరు ఇండస్ట్రీ అందరికి ఒక ఇన్స్పిరేషన్గా తయారై అప్పుడు ఎంత చేశారో, ఎంతమందికి ఏం చేశారో అది కాకుండా ఆయనకు తెలియకుండా చాలా చేస్తుంటారు. మాకు తెలిసి చాలా ఉన్నాయి. ఆర్టిస్టులకి ఎంతోమందికి హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి, లక్షలు. అలాగే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందంటే అపోలోలో హాస్పిటల్కి చెప్పడాలు కానీ, చాలామంది ఆయన అపోలోలో కానీ ఎక్కడ అసలు ఏదైనా హెల్పింగ్, ఇటు మెడికల్లో కానీ ప్లస్ దృష్టికి వెళ్ళిందంటే కనుక చాలా మందికి హెల్ప్ చేశారు. కొన్ని బయటకు వచ్చినాయి, చాలా బయటికి రాలా. సార్ చరణ్ కూడా రిజర్వ్గా ఉంటారండి లేకపోతే అందరితో కలవడం యాక్టివ్గా? చరణ్ అంటే మూవ్ అని అట్లా ఉంటుంది, రాయల్, ఈజ్ రాయల్. సార్ గొప్ప విషయం కదా సార్, చిరంజీవి గారి అబ్బాయి ఇంత రిజర్వ్గా లేకపోతే రాయల్గా ఉంటుంది, అందరితో బాగుంటుంది, చిన్న జోకులు వేస్తారు సరదాగా, అవన్నీ ఉంటాయి. షూటింగ్లో బయటకు వచ్చేప్పటికీ అలా ఉంటుంది, బట్ షూటింగ్ స్పాట్ వరకు చాలా సరదాగా గోలగా అందరితో బాగా మాట్లాడు. చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళతో కూడా బాగుంటాడు, రెస్పెక్టెడ్గా ఉంటాడు. మెయిన్ రెస్పెక్ట్ కదా, ఒకళ్ళు ఆ రెస్పెక్ట్తో రాగానే టప్పన లెగ్స్ నుంచి ఇది చేయడం, హగ్ చేసుకోవడం, రైన్ కూర్చొని అనడం, ఏదో రే కాఫీ తింటారా అనడం, ఏదో అట్లా వాళ్ళందరూ ఉండి భోజనాన్ని పిలవడం, ఆ రెస్పెక్ట్ అనేది మెయింటైన్. సార్ చిరంజీవి గారు బాగా ఏది లైక్ చేస్తారు సార్ ఫుడ్లోని?
ఆయన అంటే ఆయన ఫిష్ అన్ని బాగా తింటారు ఆయన. నాన్ వెజ్ గోదావరి ఫిష్, గోదావరి ఫిష్, బట్ మామిడికాయ, ఆవకాయ, ముద్దపప్పు, ఆవకాయ ఇవన్నీ వస్తుంటాయి కదా ప్రతి సంవత్సరం. మీకు వచ్చేస్తుంటదా ఒకటి ఆవకాయ అవిని? ఆవకాయ అవన్నీ ఇంకా షూటింగ్స్కి వస్తే షూటింగ్ దగ్గర తీసుకురావడం, ఇంటికి మామిడికాయలు పంపించడం. ఇప్పుడు అత్తమ్మ కిచెన్లు అవి ఉండే కదా, అవి అన్ని పంపించడం ఇప్పుడు కొత్తగా. ఓకే, అవన్నీ వస్తూ ఉంటాయి. మీరు కూడా ఏమైనా పంపిస్తుంటారండి? మామిడికాయలు అన్ని ఇంకా మేమేం మామూలుగా తోటలో పడిన మామిడికాయలు అవి ఉంటాయి. అవి కదా అంటే ఏమైనా ఫుడ్ తయారు చేయించి, లేకపోతే ఊహా గారు ఏమన్నా తయారు చేసి నువ్వు బాగా అలా ఏం లేదు. వాళ్ళు అక్కడక్కడే ఇక్కడే పాటు షూటింగ్కి వెళ్ళినప్పుడే అందరు కలుపుకుంటాం అంతే తప్పితే మేము ఇంటికి పంపించడాలు అట్లా ఏం లేదు. ఈయనకి చరణ్కి ఏది బాగా లైక్ చేస్తారండి? చరణ్ ఏది బాగా లైక్ చేస్తారు ఫుడ్ లో? చరణ్ అంతే, నాన్ వెజ్, ఫిష్, నాన్ వెజ్ ఇవన్నీ బాగా చేస్తారు. అంటే వీళ్ళంతా ఏంటంటే ఇష్టమే కానీ లిమిటెడ్గా ఉంటుంది అంతా, ఓ అని ఉండదు. ఆర్టిస్టులకి ఏముండదు చెప్పండి, ఇష్టమే కానీ లిమిటెడ్ అంతే. చక్కగా పంచువాలిటీ కూడా చిరంజీవి గారులేనా ఇన్ టైంకి రావడం? 100%. అందులో అది లేకపోతే కష్టం కదా. 100%. ఎందుకంటే ఆ సినిమా చేయాలని పంక్చువాలిటీ లేకపోతే అంత ఇదిగా రావడం కష్టం. సార్ మీ పిల్లలతో కూడా చిరంజీవి గారు చాలా బాగుంటారు కదా? బాబు కూడా పెదనాన్న ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కదా. వాడు చిన్నప్పుడు ఫస్ట్ ఇయర్నే మేము 1999, వాడు పుట్టిన 1999 ఎండింగ్కి మేము బెంగళూరు అందరం, బెంగళూరులో ఆయన ఫామ్ హౌస్ ఉంటుంది, అక్కడే మొత్తం అంతా గడిపాము అనమాట. అప్పుడు వాళ్ళ ఫాదరు వీళ్ళందరూ ఉన్నారు, కళ్యాణ్, పవన్, మొత్తం అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, నేను, నా ఫ్యామిలీ, రవితేజ, అట్లా ఒక 2-3 మాకు ఇక్కడ తెలిసినాడు, శివాజీ ఇట్లా కొంతమంది వెళ్ళి అక్కడ 2 రోజులు ఫుల్, 3 రోజులు ఫుల్ హ్యాపీగా అక్కడ గడిపి సంతోషంగా హ్యాపీగా. ఇప్పటికీ కూడా మీ బాబుకి చెప్తుండడం ఎప్పుడు అది రెగ్యులర్ కలిసినప్పుడల్లా ఏంటి ఏం చేస్తున్నాం, బాగా కష్టపడు, హార్డ్ వర్క్ చెయ్యి, డెఫినెట్ బాగున్నావు నువ్వు, అది ఇది అని చెప్తూ ఉంటారు ఎప్పుడు కలిసిన. చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం కదండి చిరంజీవి గారితో మీలా జర్నీ చేయడం. శ్రీకాంత్ గారు నిజంగా చాలా అదృష్టవంతులు అనుకోవచ్చా? అందరూ ఉంటారు, ఇప్పుడు చాలా మంది ఉంటారు, బట్ నాకు ఒక స్పెషల్ అనుకోండి కొంచెం అది అదృష్టం, నా అదృష్టం, నా లక్ అంతే. సో ఎప్పుడు కూడా ఆ డిఫరెన్స్ కనిపించలేదు కదా ఆయనలోని? నాకు అసలు డిఫరెంట్ కనిపించే ఎప్పుడు కూడా ఆయనలో. నేను అట్లా అనుకుంటే ఇప్పుడు నాలో కనిపించినా తేడా వచ్చేస్తుంది. ఆయనలో కనిపించి మాకేం తేడా, నాలో ఏమైనా కనిపించింది అనుకోండి ఆయనకి డెఫినెట్గా తేడా రావచ్చు. ఎంతమంది ఏం చెప్పిన ఇప్పుడు నేను ఎంతలో ఉంటానో ఆయనకి తెలుసు, చక్కగా నీట్గా, మనకు ఏ ప్రాబ్లం లేకుండా. ఆ రిలేషన్షిప్ కూడా అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది. అన్నయ్యతో ఏమన్నా సినిమా ఛాన్స్ వచ్చే 100%. అదే మొన్న కూడా అన్నా నేను, ఇంకేంటన్నా చాలా రోజులు అయిపోయింది, మళ్ళీ జాబ్ చేయాలని ఉందంట. ఏమన్నారు? క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేసేద్దాం డెఫినెట్గా అది. సో మీకు ఇష్టమైన అన్నయ్య మరొక పుట్టినరోజు, అన్నయ్యకి మీ మాటల్లో? అన్నయ్య, మీ పుట్టినరోజు అంటే చాలాసార్లు చెప్పాము, ఒక పండగ లాంటిది అభిమానులందరికీ. నేను ఒక అభిమానిగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎన్నో మనశంకర్ వరప్రసాద్ లాంటి సినిమాలు ప్రతి ఇయర్ రావాలని, ఇంకా బ్లాక్ బస్టర్స్ ఎన్నో అందించాలని, ఒక అభిమానులందరినీ మీరు ఆలరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకాంత్ గారు. ఇది మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల సందర్భంగా హీరో శ్రీకాంత్ గారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అతిథితో మరో ఇంటర్వ్యూ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.